ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ గౌరి ముచ్చట్లు. సమ్మర్ అంటే చాలు నాకు మా చెల్లికైతే మేము గురుగులతో ఆడుకుంటే గుర్తొస్తుంది. మా ఫ్రెండ్స్, కజిన్స్ అందరం కలిసి గురుగులతో ఆట ఆడుకునే వాళ్ళం అనమాట. సో ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి దాచిపెట్టుకున్నాము. అండ్ ఇదైతే మా చిన్న బీరువా, అందులో మా చెల్లి డ్రెస్సెస్ కూడా పెట్టింది, మనీ కూడా ఉన్నాయన్నమాట. టోటల్గా 2500 ఉన్నాయి. ఈ ఏరోప్లేన్ ఏమో మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ సెటప్ అంతా కూడా నేను సదిరేసుకుంటున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు మినియేచర్ కుకింగ్ చేస్తున్నాం కదా. సో చదిరేస్తున్నా. నేను ఇప్పుడు చేసేది ఏంటంటే పూరి ఇంకా చికెన్ ఇవి చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ సింపుల్గా ఉన్నాయి చేద్దాము, వర్కౌట్ అయితే నెక్స్ట్ కొంచెం హార్డీ చూస్ చేద్దాం అనుకున్నా. సో సెటప్ అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా మేము చిన్నప్పుడు మంచిగా ఇల్లు కూడా కట్టుకునే వాళ్ళం అనమాట. లైక్ మమ్మీ శారీస్ అలా ఉంటాయి కదా, 2 నవర్ మంచి అలా అడ్డు పెట్టి దానిపైన అలా వేసి అలా చిన్న ఇల్లు కూడా కట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే నేను జస్ట్ ఇలా స్టేర్స్ మీద పెట్టేశాను. ఇప్పుడు సెటప్ అయిపోయింది, మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాము. నిజంగా ఇది చేస్తుంటే నాకైతే మొత్తం చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇలా రిమైండ్ అయ్యాయి అనమాట. ఏదో ఒకటి వంట చేసుకోవడం అలా చాలా బాగుండే కదా, ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి అంత అది ఎక్స్పీరియన్స్ లేదు, అందరు చూసినా ఫోన్స్ పట్టుకొనే ఉంటున్నారు. ఇలా ఆడుకోవడం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలామంది మిస్ అవుతున్నారు ఇప్పుడున్న కిడ్స్. సో ఇది చూసి ఇలాంటివి చూసినాకైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందేమో మళ్ళీ అలా ఆడుకోవాలి అనేసి. పూరి అయితే మంచిగా వచ్చింది, రౌండ్గా వచ్చింది. పెద్దగా చేసే పూరి రాదులే, కానీ ఈ మినియేచర్ కుకింగ్ పూరి మాత్రం ఆల్మోస్ట్ రౌండ్గా వచ్చేసింది. ఇప్పుడు చూడ్డానికి ఇది 4 minutes వీడియో కదా, కానీ నిజంగా చెప్తున్నా 4 hours పట్టిందనమాట ఈ కుకింగ్ మొత్తం అవ్వడానికి. అంటే మినియేచర్ కుకింగ్ కదా, అన్ని చిన్నగా జాగ్రత్తగా చేయాలని చాలా టైం పట్టింది. అండ్ అందులో స్టవ్ సెటప్ పెట్టడం సరిగా రాలేదనమాట. మేము జస్ట్ క్యాండిల్ పెట్టాము, అదేమో స్లోగా హిట్ అయిపోతుంది, దానివల్ల ఇంకెక్కువ టైం పట్టింది. కానీ ఈ ప్రాసెస్ మొత్తంలో మీకు నేను కనిపిస్తున్నా, కానీ బ్యాక్గ్రౌండ్లో మమ్మీ చెల్లి అయితే చాలా కష్టపడ్డారు. ముగ్గురం కలిసి చేసుకున్నాం అనమాట. అంటే మా మమ్మీ చిన్నప్పుడు కూడా గురుగులు ఆడుతుండే. మమ్మీ కూడా మేము స్కూల్కి వెళ్ళొచ్చేలోపు మట్టితో అన్నీ తయారు చేసి పెడుతుండే. మట్టితో కూడా చేస్తాం కదా గురుగులు, అవన్నీ తయారు చేసి పెడుతుండే. సో ఆ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చినాయి. చికెన్ చాలా సింపుల్గా అయిపోయింది. అంటే సింపుల్ రెసిపీ నేను చూస్ చేసుకున్నా, ఎలాగో టైం పట్టింది హీట్ అవ్వడానికి, కనీసం ఇలా సింపుల్ రెసిపీస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి అనేసి. నాకు మెయిన్గా ఇది నచ్చింది తెలుసా, అంటే నిమ్మకాయ పిండేది ఉంది కదా, ఇది చాలా నచ్చింది. దాని తర్వాత మిక్సీ, ఈ 2 నాకు బాగా నచ్చాయి. మీకేం నచ్చాయి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది వర్కౌట్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకేమైనా ప్లాన్ చేద్దాము, ఏం చేయాలో కూడా మీరే చెప్పేసేయండి. చికెన్ అయితే ఫ్రై చేద్దాము అనుకున్నాము, చికెన్ ఫ్రై ఇంకా పూరి అనమాట. మీకు ఇందాక చెప్పా కదా ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం నేను మా చెల్లి కలిసి అని. సో ఇది చేసినప్పుడు నాకు మెయిన్గా 2 ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. నాకు చిన్నప్పుడు బాను ఇంకా నైమా అని 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. మేము అందరం ఒకటే స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి ఇంకా ఆడడం స్టార్ట్ చేసేవాళ్ళం. నైట్ 8 వరకు అలానే ఆడుతూ ఉండేవాళ్ళం. సో వాళ్ళని చాలా మిస్ యూ బాను అండ్ నైమా. మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నా, ఉప్పు కారం సరిపోయాలి ఇవ్వని కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట, అవి కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమో క్యారేజ్ బాక్స్లో కట్టేసేయాలి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం మంచిగా దగ్గర కూర్చొని ఇలాంటివి ఆడిపించండి, ఎందుకంటే పెద్దగా నాకు ఆడుకోలేము కదా రోజు. చిన్నప్పుడే ఏమైనా అలాంటి మెమరీస్ అన్నీ. కుకింగ్ అయిపోయింది, సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు క్యారేజ్ బాక్స్లో కట్టేసిద్దాము. ఇందాక ఖుషి ఇంకా యాపిల్ చూపించా కదా, వాళ్ళకి పెడదాం అనుకున్నాం, అంటే మేము ముగ్గురం కలిసి తిందాం అనుకున్నాము. ఇంకా ప్యాకింగ్ అయిపోయింది. మొత్తం 3 boxes కదా, ఫస్ట్ దాంట్లో పూరి, తర్వాత చికెన్, పైన కొంచెం ఆనియన్ ఇంకా లెమన్ వేసేసాను. ఇదే అనమాట నా చిన్ని కుట్టి క్యారేజ్ బాక్స్. మస్తు క్యూట్గా ఉంది కదా, స్పూన్ కూడా వచ్చింది చూడండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇంకా మంచిగా వాళ్ళందరికి పెట్టా అనమాట. నాకైతే ఈ వ్యూ మస్తు నచ్చింది, ఆ వెనక స్కై అదంతా అబ్బా అనిపించింది. మా చెల్లి కూడా రికార్డ్ చేసేటప్పుడు అక్క మస్తు వస్తుంది అక్క అని చెప్పింది, కానీ అది వీడియోలోకి రాలేదనమాట ఈసారి. కొంచెం ఫీవర్ వచ్చింది, సో అది రికార్డ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఉంది. అండ్ మీ అందరికి కూడా మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయా? ఈ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ గౌరి ముచ్చట్లు.